హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒకరోజు షార్ట్లో ఈ సారీ అప్లోడ్ చేశాను, ఆపోజిట్ బ్లౌజ్ అని చెప్పేసి. ఈ సారీ కావాలంటే దాని లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను మీకోసం. మీరు కావాలంటే చూసుకోండి. మీషోలో ఆర్డర్ చేశాను నేను. సారీ అయితే చూసారా, చాలా బాగుంది కదా. అన్నీ కూడా బిలో 400 500 ఇలానే తీసుకున్నాను నేను. ఏది కూడా 500 క్రాస్ చేయలేదు నా సారీస్ అన్నీ కూడా. మీషోలో అయితే అన్ని సారీస్ బాగుండవు, కాకపోతే కొన్ని సారీస్ అయితే ట్రై చేయొచ్చు. అయితే చాలా వెతికాను. ఇప్పుడు 5 monthsలో మా బాబుకి కొన్ని దేవుడి కోసం అనేది మొక్కులు ఉన్నాయి, వెళ్ళాలి. కాబట్టి ఓల్డ్ సారీస్ కట్టుకోవద్దు, ప్లస్ మనకు బ్లౌజెస్ కూడా ఇంతకు ముందువి రావు కదా, అందుకోసం అని చెప్పేసి కొన్ని సారీస్ అయితే బుక్ చేసేసాను. అన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయాది. మీకు ఆ రోజు షార్ట్లో కూడా చెప్పాను కదా, కావాలంటే సారీ కూడా నేను కట్టుకున్న తర్వాత మీకోసం అనేది చూపిస్తానని చెప్పాను కదా. అందుకోసమని కట్టుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా, అందుకోసమని చూపిస్తున్నాను మీకు. నేను మెడలో వేసుకుంది చూసారా, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. అన్నీ చీప్ అండ్ బెస్ట్లోనే తీసుకుంటాను నేను. చూడ్డానికి బాగుండాలి, ప్లస్ తక్కువ బడ్జెట్ ఉండాలి, తక్కువ ప్రైస్ ఉండాలి. చూసారా, ఇలా 2 లైన్స్ వచ్చేసాయి. 2 లైన్స్లో ఇక్కడ మధ్యలో చైన్ టైప్ వచ్చేసాయి. చూసారా, కనిపిస్తుందా మీకు? ఇలా అయితే ట్రై చేశాను. చూసారా, ఇక్కడ చైన్ టైప్ వచ్చేసింది, ఇక్కడేమో బ్లాక్ పూసలు వచ్చేసాయి. సారీ పైకి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఈ మధ్య కొంచెం ట్రెండ్ అయింది కదా, ఇలా పుస్తలు వచ్చి ఇలా ఉండడం. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇదైతే 100 లోపే ఉంది కాస్ట్. మనకి అక్కడ కాస్ట్ చూపిస్తుంది, కాకపోతే మనం ఆన్లైన్లో పే చేస్తాం కదా, అప్పుడు తగ్గుతుంది. మీరు కూడా ఎవరికైనా కావాలంటే లింక్ కావాలంటే పేస్ట్ చేస్తాను, చూడండి. ఒకవేళ మీరు సెర్చ్ చేయండి, మీకు దొరకకపోతే కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను మీకు. నేనైతే ఈరోజు ఈ కమ్మలు చూసారా, అన్నీ కూడా మీషోలోనే. ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా, ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. బాబుని తీసుకొని వెళ్తే బాబు కూడా అలసిపోతారు, సఫర్ అవుతారు. షాపింగ్లు పట్టుకొని ఏం షాపింగ్ చేస్తాను చెప్పండి, షాప్లో తిరుగుతూ. అందుకోసమని నాకు నచ్చినవి నా బడ్జెట్లో తీసుకున్నవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోండి వెళ్ళి మీషోలో. నేనైతే ప్రమోషన్స్ ఏం చేయట్లేదండి. నేను న్యూగా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను, మీకు తెలిసే కదా. ఇలా వీడియో ముందుకు రావడం అనేది కొంచెం భయం అండి నాకు, అందుకే ఎక్కువ రాను నేను. కొంచెం అక్కడక్కడ మిస్టేక్ ఏమైనా పోతే కొంచెం క్షమించండి. ఈరోజు వీడియో అయితే ఈ సారీ మీతో చూపిద్దామని షేర్ చేసుకుందామని చేస్తున్నాను. కాకపోతే నాకేమనిపించిందంటే, నేను మీషోలో ఏదేదైతే ఆర్డర్ చేశాను అండ్ ఎంతెంత కాస్ట్ ఉంది ఇవన్నీ కూడా మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా నాకు బుట్టల కమ్మలంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఇలా అయితే పెద్దగా ట్రై చేసి చూద్దామని చేశాను. ఇదైతే చాలా బాగుందండి, మీకు చూపిస్తాను చూడండి. ఇలా అన్నీ కూడా నేను మధ్యలో ఇదైతే కలర్ది పెట్టుకున్నాను కదా, ఇలా చూడండి. ఇగో ఇలా అన్నీ సపరేట్గా వచ్చాయండి. అందుకోసమని నేను ఇది బుక్ చేసుకున్నాను. మనం ఏ సారీ కట్టుకున్నా దానికి మ్యాచింగ్కి చాలా అయితే తీసుకోవాలి కదా కమ్మలు, దానికోసం అలా కాకుండా ఇవి తీసుకున్నానండి. చూసారా, కలర్ ఏమేమి కలర్ ఉంది. ఇది పింక్ ప్లస్ ఇది బ్లూ, నేవీ బ్లూ టైప్ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్రీన్, ఇంకొకటి బ్లాక్. ఇలా 4 కలర్స్ అయితే ఇచ్చారండి. మనకైతే ఇది ఈజీగా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మీకు చూపించడం కోసం అయితే నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. వెనుకకైతే ఇలా ప్రెస్సింగ్ ఇది ఉందండి, రబ్బర్ది. ఇలా తీసిన తర్వాత ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు? ఈ మధ్యలో ఇది ఉంది కదా, ఇలా తీసేసి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది చూసారా. ఇలా మనం ఇక్కడ వేరేదైతే రీప్లేస్ చేసుకోవచ్చు. మీకు ఇలా బ్లూ కలర్ది పెట్టి చూపిస్తాను నేను మీకోసమని. ఇక్కడ ఈ హోల్లో ఇక్కడ ఇదనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి, చెవికి పెట్టేసుకొని వెనుక ఉన్న ఈ ప్రెషర్ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టేసుకుంటే
అంతే అండి, చాలా సింపుల్ కదా. మనకు మ్యాచింగ్ శారీస్ కోసం ఎన్నని తీసుకుంటాను చెప్పండి. ఇలా ఇదైతే 4 కలర్స్తో చాలా అంటే చాలా నచ్చిందండి. ఇంకా 4 కలర్స్ ఉన్నాయి కాబట్టి బ్లాక్, గ్రీన్, బ్లూ ప్లస్ పింక్ కదా, ఏ సారీకి మ్యాచ్ ఉన్నది అది చేసేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా అలానే సేమ్ ఉంది చూసారా, మధ్యలో ఇలా ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్ చేసేసుకోవచ్చు. ప్లేస్ చేసేసుకొని సేమ్ పెట్టేసుకొని వెనుకకున్న ప్రెస్ అనేది చేసేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం అన్నీ బుట్టల కమ్మలే తీసుకున్నానంటానండి. కాకపోతే ఈసారి ఒకసారి ట్రై చేద్దాం, నాకు లాంగ్ కమ్మలు అసలు సెట్ అవుతాయా లేదా, చూడడానికి పెద్దగా ఉండే కమ్మలు నాకు సెట్ అవుతాయా లేదా అని ట్రై చేద్దామని చేస్తున్నాను. కానీ పెట్టుకొని చూస్తే చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి, మీరు కూడా మీషోలోకి వెళ్ళి చూడండి. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇంకా ఏం తీసుకున్నానో చూద్దాం, మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే చూడండి, బుట్టల కమ్మలు ఏవి చూసినా కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇదైతే ఇక్కడ దిమ్మ కూడా వచ్చిందండి, చాలా వాటికి దిమ్మలు రావు కదా, దీనికి దిమ్మ కూడా వచ్చింది. ప్లస్ ఇలా బుట్ట టైప్ వచ్చింది కదా, మల్టీ కలర్లో పింక్ అండ్ గ్రీన్లో. నాకైతే బుట్ట కమ్మలు అంటే చాలా ఇష్టం అండి. అందుకోసం ఇక్కడ బుట్టల కమ్మలు కనిపించినా కూడా తీసేసుకుంటూ ఉంటాను. మీకోసం అయితే పెట్టుకుని కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. తీసుకున్నవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను. ఇలా పెట్టేసుకొని చాలా అయితే మనం ఆన్లైన్లో చూస్తాం కానీ చాలా బాగుండవు కదా. మళ్ళీ సైజ్ కూడా నాకు చాలా పెద్ద కమ్మలు కూడా అంత మంచిగా అనిపించవి. మళ్ళీ చెవులు కూడా మనకి సాగితే హోల్ అయితే ప్రాబ్లం అయిపోతుంది కదా, అదంతా హోల్ కూడా పెద్దగా అయిపోతే సాగితే ఇలా కిందికి వచ్చేస్తాయి. అందుకోసం వచ్చేసి నేను డైలీ ఇంట్లో 1 స్టోన్ ఉన్న కమ్మలు పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని ఎటైనా వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా కమ్మలు అనేది పెట్టుకుంటానండి. చూడండి ఎంత బాగుంది కదా, చూసారా. ఇలా బుట్ట కమ్మలు పెట్టుకుంటే చాలా ఇష్టం అండి. మీలో కూడా ఎవరికైనా బుట్ట కమ్మలు అంటే ఇష్టం ఉంటే కామెంట్ అనేది చేయండి. నేనైతే ఏమేమి తీసుకున్నానో మీతో లాస్ట్కు అన్నీ కూడా చూపిస్తాను. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి. నేను మరీ ఎక్కువ కాస్ట్ అట్లా పెట్టేసి తీసుకోను. ఇలా తక్కువ కాస్ట్ ఉంటే మనకి ఇష్టమైన కమ్మలన్నీ పెట్టుకోవచ్చు కదా. యాక్చువల్గా గోల్డ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇదొక బెనిఫిట్ అండి. గోల్డ్ ఉన్న వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళినా సేమ్ జ్యువెలరీ పెట్టేసుకొని వెళ్ళాలి. మనకేంటంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఏ సారీ పైకి ఎలాంటి కలర్ కావాలంటే అవి పెట్టేసుకోవచ్చు. ఈ మధ్య అయితే గోల్డ్ కమ్మలు ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు అవే పెట్టేసుకొని వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి చూడండి. చూసారా, పైన లక్ష్మీదేవి వచ్చేసింది, కింద కలర్ ఇలా కింద వైట్ పూసలు వచ్చేసాయి కదా. నాకైతే చాలా ఇష్టం. ఎన్నో రోజుల నుంచి నేను లక్ష్మీదేవిది సెర్చ్ చేస్తున్నాను, దొరకలేదు. లాస్ట్కి మీషోలో అయితే దొరికేసింది నాకు. పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్క బుట్ట కమ్మల్ని మీకు పెట్టుకొని మరీ చూపిస్తున్నాను. చాలా హెవీగా ఉండేటివి కూడా తీసుకోకండి, ఇలా తక్కువ వెయిట్ ఉన్నవి చూడడానికి బాగుండేవి తీసుకోండి. చూసారా పెట్టుకుంటే ఎలా ఉంది. చాలా బాగున్నాయి కదా. ఒక 3-4 టైప్స్ ఇలా బుట్ట కమ్మలు డిఫరెంట్గా తీసుకున్నారంటే మీకు కూడా ఎప్పుడు ఒకే రకం పెట్టుకున్న ఫీలింగ్ కాకుండా డిఫరెంట్గా గోల్డ్ కమ్మలు కూడా పెట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది.
చూడండి ఇక్కడ అప్పట్లో ఓల్డ్ జనరేషన్ అప్పుడు ఇలా కిందికి ఇలా ఉండేవి, మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది. ఇక్కడ 2 హోల్స్ ఇచ్చారు, మనకు కావాలంటే పైన పెట్టేసుకోవచ్చు, కావాలంటే కింద సెకండ్ దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. నాకు చిన్నగానే ఇష్టం కాబట్టి నేను సెకండ్ హోల్లో అయితే పెట్టుకొని చూపిస్తాను మీకోసం. కొంచెం పెద్దగా ఇష్టపడే వాళ్ళ కోసం పైన హోల్కి పెట్టేసుకోండి. నాకు చిన్నగానే ఇష్టం కాబట్టి ఇలా సెకండ్ హోల్లో పెట్టేసుకుంటున్నాను. చూసారా, ఏది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ బుట్టల కమ్మలలో ఏదో మ్యాజిక్ ఉంటుంది అనుకుంటా, మీరేమంటారు కామెంట్ చేయండి. సెకండ్ దాంట్లో పెట్టుకొని చూపిస్తాను. మీషోలో బాగుండవని అంటారు కదా అందరూ, చూసారా చిన్నగా ఎలా బాగున్నాయో. అనిపిస్తుంది కదా. ఇంకొకటి ఇది విడిగా వచ్చింది కదా హోల్స్లో, చూడండి ఇలా హోల్స్ డిఫరెంట్గా వచ్చింది కదా. కావాలంటే మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇది తీసేసి ఇలా పెట్టేసుకున్నా కూడా ఇంట్లో ఉన్నప్పుడు వెయిట్ పడకుండా ఇలా పెట్టేసుకోవచ్చు. డైలీ వెయిట్ అయిపోయినా ఇలా పెట్టేసుకుంటే చెవులు అనేటివి సాగకుండా చిన్నగా సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అయిపోతుంది. ఇటైనా వెళ్ళినప్పుడు ఇలా వేసేసుకోవచ్చు. మీకు పెద్దగా కావాలంటే ఫస్ట్ హోల్లో పెట్టేసుకోండి, చిన్నగా కావాలంటే సెకండ్ హోల్లో కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఇవి తొందరగా షేడ్ కాకుండా ఉండాలంటే, కలర్ అనేది వేరే కలర్లో చేంజ్ కాకుండా ఎప్పుడు ఇలాగే ఉండాలంటే, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకొని తర్వాత ఇలా మనకి కవర్లలో వస్తాయి కదా, ఈ కవర్లు అనేది పడేయకుండా దానికి కవర్లు అనేది పెట్టేసుకోండి. ఇంకొకటి మీషోలో జ్యువెలరీది జుమ్కాస్ పెట్టుకునేది కూడా ఒక సెట్ ఉంది. అది తీసుకున్నాక దాంట్లో ఇవన్నీ రీప్లేస్ చేసేసి మీకు ఎలా ఉందో కూడా ఆ బాక్స్ చూపిస్తాను. అలా ఒకటి ఉంటే మనకున్న కమ్మలన్నీ కూడా అందులో పెట్టేసుకోవచ్చు. మనం లేడీస్ అన్నాక ఏ పడితే అది కొంటూనే ఉంటాం కదా. చూసారా, ఇలా పెట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఇలా బాక్సెస్ వస్తాయి కదా, ఈ బాక్స్లలో ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనం ఎప్పుడు ఎటు వెళ్ళినా కూడా మనకు చాలా బాగుంటాయి. మీకు ఇప్పుడు 3 అయితే చూపించాను కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, నాకు ఇది చాలా నచ్చింది, మీరు కూడా చూడండి ఒకసారి. చూడండి, ఎవరైనా ఇవి గోల్డ్ కమ్మలన్నా కూడా నమ్మే విధంగా ఉన్నాయి కదా. చూడండి, వీటికి కూడా నేను చూస్తే దిమ్మలు ఉన్నట్టే చూపించారు, కాకపోతే ఇది మాత్రం ఇంకా ప్రెజరే వచ్చింది. మీరు దగ్గర నుంచి చూడండి, కావాలంటే దగ్గరికి చూపిస్తాను మీకు. అసలు ఇవి రోల్డ్ గోల్డ్ అన్నా కూడా వెనుక అవి చూస్తే తప్ప వాళ్ళకి తెలియదండి, రియల్ గోల్డ్ అని అనుకుంటారు. చూసారా, అచ్చం గోల్డ్ వాటిలానే ఉన్నాయి కదా, ఏమంటారు మీరు? మీరు అన్నీ చూస్తున్నారు కదా, మీకు ఎలాంటి బుట్టలు అంటే ఇష్టం, ఇవన్నీ కూడా మీరు చెప్పండి కామెంట్లో. ఎలాంటి బుట్ట కమ్మలు ఇష్టం. ఇవైతే నా ఓల్డ్ అండి, ఇప్పుడు కాదు, మ్యారేజ్ అయిపోయి 10-11 ఇయర్స్ అవుతుంది కాబట్టి తీసుకున్నప్పటి నుంచి అన్నీ కూడా ఇలా స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటాను. నేను ఎప్పుడు ఏది పెట్టుకోవాలనిపిస్తే అది పెట్టుకుంటాను. చూసారా, ఇదైతే నాకు కొంచెం చాలా పెద్దగా అనిపించి ఎక్కువసార్లు అయితే పెట్టుకోలేదు. నాకు సెట్ అవుతున్నాయా లేదా కూడా మీరు చెప్పండి. పెద్దగా ఉందా? ఇలా పెట్టేసుకొని చూడండి. మీరు అసలు ఎక్కడన్నా తీసుకున్నా కూడా ఎలాంటివి తీసుకుంటున్నారు, ఫస్ట్ మీకు అవి సెట్ అవుతాయా లేదా, మీ ఫేస్కి అవి సెట్ అవుతా లేదా చూసుకోండి. చూసుకుంటేనే ఇంటికి వచ్చిన తర్వాత
ఇప్పుడు చెప్పాను కదా అవి లాంగ్ అనిపించిందని అవి పెట్టుకోకుండా చూసుకోకుండా తీసుకున్నాను. లాంగ్ అనిపించి ఎక్కువసార్లు అయితే పెట్టుకోలేదు. మనం తీసుకున్న ప్రైస్కి మనం మనీ అయితే వేస్ట్ చేయొద్దు కదా, అందుకోసం అని చెప్పేసి ఇది చూడండి, ఇది ఇంకా పెద్దగా అనిపిస్తుంది నా ఫేస్కి. అందుకోసం అని చెప్పేసి ఇది కూడా ఎక్కువ పెట్టుకోను నేను. నాకు ఫేస్కి దగ్గరికి చిన్న బుట్టలు కమ్మలు ఇవి మాత్రం ఉంటేనే చాలా ఇష్టం అండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ఇంత పెద్ద పెద్ద అయితే నేను పెట్టుకోను. అంటే అందరికీ నాకు సెట్ అవ్వని నా ఫీలింగు. చాలామంది ఇంకా పెద్ద పెద్దవి కూడా పెట్టుకుంటారు, వాళ్ళకి సెట్ అవుతుందని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు పెట్టేసుకుంటారు. ఇది చూడండి, ఇవి మ్యారేజ్కి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కొంచెం ఫోటోలలో కనిపించాలంటే కొంచెం పెద్ద సైజ్ అయితే ఉండాలి కదా. ఇది మాత్రం కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను. ఇది చూసారా, మీకు చూపించినప్పుడు నెమలి అనేది వచ్చిందండి పైన. చూసారా ఎలా ఉందో. ఈ బుట్టల కమ్మల పిచ్చి నాకేందో అర్థం కాదు. ఫస్ట్ నుంచి ఇలా అలవాటు అయిపోయింది. అసలు ఈ జనరేషన్లో ఎక్కువ ఎవరైనా పెట్టుకుంటున్నారా బుట్టల కమ్మలు? నాకైతే చాలా ఇష్టం అండి. ఇక్కడ పీకాక్ వచ్చేసి కింద పింక్ గ్రీన్ స్టోన్లో కిందికి ముత్యాలు వచ్చేసి ఎంత బాగున్నాయి చూసారా. ఇలా తీసేసుకుంటాను. ఇంకా ఎప్పుడైనా మ్యారేజ్ ఉన్నప్పుడు అది పెట్టేసుకొని ఇలా పైనకు ఇలా జుమ్కీస్ ఇలా ఓల్డ్ జనరేషన్లో పెట్టుకునే వాళ్ళు కదా, సౌందర్య లాంటి వాళ్ళు హీరోయిన్స్ అందరు పెట్టుకునే వాళ్ళు కదా. ఇప్పుడు దీనికి ఫర్ సపోజ్ దీనికి చూడండి, ఇలా అయితే ఇలా సెట్ చేసుకొని మనం ఇక్కడ కమ్మ అయితే ప్లేస్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ఉంది కదా, ఇలా అయితే పిన్నిస్ పెట్టేసుకుని ఇక్కడ పెట్టేసుకుంటే చూసారా ఎలా బాగుందో. నాకు ఇలానే ఇష్టం అండి. చాలామంది ఇలా పెట్టుకోరు, మనకి చెంపస్వరాలు వస్తాయి కదా అవి పెట్టుకుంటారు. కాకపోతే నాకు ఇలా స్ట్రైట్ మాటిలే ఇష్టం. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే ఇలానే ఇష్టం. మా బాబు సైడ్కి అయితే ఆడుకుంటున్నాడు, చూసుకుంటూ వీడియో చేస్తున్నాను. ఇది మా పాప కోసం పాపెట్లో పెడతారు కదా, లక్ష్మీదేవి వచ్చేసి ఇలా ఉందండి. ఇలా చూసారా, ఇలా పెట్టేసుకుంటే ఎంత బాగుందో. ఇలా మా పాప కోసం అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్లో పెట్టేసుకున్న కమ్మలైతే ప్లేస్ చేసేసుకుందాం. మీరు కూడా ఒకసారి అయితే నాకు ఇవి సెట్ అవ్వవు అవి సెట్ అవ్వవు అని అనుకోకుండా అన్నీ ట్రై చేసి చూడండి. మీకు అసలు ఏవి సెట్ అవుతాయి అనేది పెట్టుకొని చూస్తేనే కదా తెలిసేది. నాకు ఇలా నచ్చో అలా నచ్చో అని అనుకోకుండా మీరు ట్రై చేసి చూడండి. నేను ఒకసారి అయితే ఇలా ట్రై చేశాను, నాకైతే సెట్ అయ్యాయి. లాంగ్ కమ్మలు కూడా సెట్ అవుతున్నాయి ఫేస్కి. పెట్టుకొని చూస్తే చాలా బాగా అనిపించాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇదైతే మళ్ళీ చాలా ఈజీ. ఇంకా 4 కలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఏవైనా కూడా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయి కదా. మీరు కూడా ఇలాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి. నల్ల పూసలది ఇదైతే మీషోలో తీసుకున్నాను కదా, ఇది వచ్చేసి చాలా డేస్ బ్యాక్ ఇక్కడ లోకల్ షాప్లో తీసుకున్నాను. ఇది ఒకసారి చూడండి. బిల్ అయితే లాకెట్ నచ్చి నేను తీసుకున్నాను. లాకెట్లో లక్ష్మీదేవి వచ్చింది, కింద కూడా బుట్ట టైప్ ఇలా చిన్నగా వచ్చింది కదా, గ్రీన్ పూసలు వచ్చేసి ఇలా ఉంది. చూసారు ఎంత బాగుందో. ఇది కూడా గోల్డ్ అంటే నమ్మేస్తారు. ఒకసారి మీకోసం వేసుకొని చూపిస్తాను. ఇది వేసుకొని చూపిస్తాను మీకు. చూడండి, నార్మల్గా వేరే శారీస్ మీదకి అయితే సెట్ అవుతుంది. నాకు ఈ శారీ పైకి అదే సెట్ అవుతుందని అనిపించింది, అందుకని అదే వేసుకున్నాను. ఈ లాకెట్ అయితే చాలా బాగుందండి. అయితే వేరే లాకెట్స్ ఏది కూడా వేసుకుంటే కొన్నదని ఈజీగా కూడా తెలిసిపోతుంది కదా.
ఇది చూసారా, ఈ లాకెట్ వల్ల మనకి కొంచెం గోల్డ్దేమో అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. మా బాబు అయితే ఆడుకుంటున్నాడు, తనని చూసుకుంటూనే నేను వీడియో తీస్తున్నాను. చూసారా, అన్నీ మీకు ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న జ్యువెలరీస్, బుట్ట కమ్మలు ఇవన్నీ కూడా చూపించాను. మెడలో వేసుకునే జ్యువెలరీ సెట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పటికీ వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా, ఓన్లీ బుట్టల కమ్మలే ఈ వీడియోలో చూపించాలనుకున్నాను కాబట్టి చూపించేస్తాను. మీకు ఏ ఏ బుట్టల కమ్మలు అయితే నచ్చాయో కామెంట్ చేయండి. కొత్త యూట్యూబర్స్ని కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అసలు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ ఉంటుంది. వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంకా మీకు మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట బెల్ అనేది కొట్టండి. చాలా వీడియోస్ అయితే వస్తాయి మీకు. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ అయితే కోరుకుంటున్నారో అలాంటివి చేస్తాను. ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోసే చేయాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేసింది అయితే కుకింగ్కే, కాకపోతే పెద్ద పెద్ద కుకింగ్ ఛానల్ వదిలేస్తే మా ఛానల్ ఎలా చూస్తారని ఎక్కువ రీచ్ ఏం రావట్లేదు. సో ఇప్పటికే చాలా లెంతీ అనేది అయిపోయిందండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపిస్తే రికమెండ్ చేయండి. మీషోలో చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీషో అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా లింక్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నేను పేస్ట్ చేస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను మరి.